హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని క్రేజీ టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనుకోకుండా ఒకరోజు నా మరదలతో. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాహుల్. ఇక కథలోకి వెళ్తే, ఆ రోజు నా ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు. ఆ తర్వాత డైరెక్ట్గా నా రూమ్లోకి వెళ్ళాను. నన్ను రెడీ అవ్వమని చెప్పి అందరూ వెళ్ళిపోయారు. తలుపు గడి పెట్టాను. డ్రెస్ మార్చుకుందాం అనుకుంటున్న సమయంలో ఎవరో తలుపు కొట్టారు. ఎవరా అని డోర్ తీయగానే, హలో బావా, నేను నీ మరదల్ని అంటూ ఒక అమ్మాయి లోపలికి వచ్చింది. తను నాకు కాబోయే భార్య చెల్లి. మొదటిసారి చూస్తున్నాను. తనను చూడగానే ఒక్కసారిగా నా మతిపోయింది. నేను ఈ లోకంలోనే లేను, అంత అందంగా ఉంది. తను ఒక్కసారిగా బావా, నా పేరు సునీత అనగానే మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాను. 5.4 హైట్ ఉంటుంది, ఫెయిర్గా ఉంది, స్లిమ్గా ఉంది, హాఫ్ శారీ వేసుకొని ఉంది, రెడ్ కలర్ జాకెట్ సూపర్. అప్పుడే తన్ని హగ్ చేసుకోవాలని అనిపించింది. సన్నని నడుము, నా వల్ల కాలేదు. ఎలాగో అలా కంట్రోల్ చేసుకొని హలో అన్నాను. సరే బావా, నువ్వు రెడీ అవ్వు, మళ్ళీ మాట్లాడతాం అని వెళ్ళిపోయింది. ఇక తట్టుకోలేకపోయాను. ఆమెను చూడగానే మొదటిసారి చెప్పలేనంత తృప్తి కలిగింది. ఆ రోజంతా తన్ని గమనిస్తూనే ఉన్నాను. ఎలాగైనా నాకు పెళ్ళయింది. ఆల్మోస్ట్ 6 నెలలయ్యింది. నాకు ఒక్క అవకాశం కూడా దొరకలేదు నా మరదలతో. మేము బెంగళూరులో ఉంటాము. తను వేరే చోట ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె ఎప్పుడైనా నా పక్కన నిలబడితే నేను తట్టుకోలేను. అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఒకరోజు తిరుపతిలో మ్యారేజ్ అటెండ్ అవుతామని మా అత్త వాళ్ళతో వచ్చాను. ఆఫీస్లో లీవు లేక నా భార్య రాలేదు. నా మర్దలు కూడా మ్యారేజ్కి వచ్చింది. మ్యారేజ్కి అటెండ్ అయ్యాను. లీవు ఇవ్వలేదు. నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ఉదయం తొందరగా స్టార్ట్ అయితే ఆఫీస్ టైంకి వెళ్ళొచ్చు అని మా అత్తయ్యకి నేను వెళ్తున్నాను అని చెప్పాను. ఇంతలో మా అత్తయ్య, సునీత కూడా రేపు కాలేజ్కి వెళ్ళాలి. మార్నింగ్ తన్ని బస్ ఎక్కించి నువ్వు బెంగళూరు వెళ్ళు అని చెప్పింది. ఆ రోజు రాత్రి నేను నా మరదలు కారులో తన ఇంటికి వచ్చాము. ఎలాగైనా ఈరోజు రాత్రి నా మరదల్ని అనుకుంటూ ఫాస్ట్గా డ్రైవ్ చేశాను. 60 కిలోమీటర్స్ ఎలా డ్రైవ్ చేశానో నాకే తెలియలేదు. ఇంట్లోకి వచ్చాము. తను హాఫ్ శారీలో ఉంది. నేను సోఫాలో కూర్చున్నాను. తను కూడా పక్కన వచ్చి ఆనుకుని కూర్చుంది. నాకు తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. కాసేపు మాట్లాడుకున్నాం. నేను డ్రెస్ మార్చుకుంటాను అని చెప్పి వెళ్ళి లుంగీ కట్టుకొని వచ్చాను. తను కూడా డ్రెస్ చేయించుకొని తన రూమ్కి వెళ్ళింది. నేను తన వెనకాలే వెళ్ళాను. తను గమనించలేదు. తన రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకోవాలని వెనక్కి తిరిగింది. ఏంటి బావా, ఇప్పుడే వస్తాను, హాల్లో కూర్చో, డ్రెస్ వేసుకొని వస్తాను అన్నది. అప్పటికే నా వల్ల అవ్వట్లేదు. గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టాను. తను బావా ప్లీజ్, నేను వదలలేదు. అలాగే గట్టిగా పట్టుకున్నాను. ఒక చేత్తో నడుంపైన చెయ్యి వేశాను. తను స్లోగా మూవ్ అవుతుంది. అంత అయ్యాక ఓ 30 నిమిషాలు బాగా ఏడ్చింది. సర్ది చెప్పి కూల్ చేసి, ఇలా 3 సంవత్సరాల నుండి జరుగుతూనే ఉంది. అయినా నా మరదలి మీద ప్రేమ మాత్రం తగ్గట్లేదు. అందుకే ఆ రోజు తప్పని పరిస్థితుల్లో అలా చేయవలసి వచ్చింది నా మరదలతో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.